మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుని యొక్క మహాకృపలు, ఆయన కనికరములు, ఆయన దయలు ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకు అనుగ్రహించబడినటువంటి ధన్యతను బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. తల వంచి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. మహాగణుడు అనే తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పాదములకే స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఒక అంశాన్ని ప్రభువా మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు. యోనా గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో వివరాన్ని ప్రభువా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. చూస్తున్న వారందరి జీవితాలకు ఊరట కలిగించండి. వినువారికి రక్షణకరంగాను మేలుకరంగాను దీవెనకరంగా మీరు దయచేయండి. ఎంతోమంది ప్రార్థన అవసరాలు కోరారు తండ్రి. ఆరోగ్యాల విషయమై ప్రార్థించమన్నారు, ఉద్యోగాల విషయమై ప్రార్థించమన్నారు, గర్భఫలాల కొరకు ప్రార్థించమన్నారు, నిండు చోళాలుగా ఉండి ప్రభు ఇబ్బందులు పడుతున్న వారి కొరకు ప్రార్థించమన్నారు. అయ్యా తండ్రి ప్రభు, మరి ఎంతోమంది తండ్రి కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించమన్నారు, ఆర్థిక పరిస్థితుల కొరకే ప్రార్థించమన్నారు తండ్రి. వారి సంఘ క్షేమాల కొరకే ప్రార్థించమన్నారు. ప్రతి వారి పక్షాన ప్రార్థిస్తున్నావునైనా. అయ్యా తండ్రి, దిక్కులేని స్థితులు, దౌర్భాగ్యపు స్థితులు, చూసేవారు లేక పట్టించుకోలేక అనారోగ్యములు, ఆర్థిక పరిస్థితులు తండ్రి ప్రభు, ఆహారాలు లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. ఇల్లు లేవని, వాకిళ్ళు లేవని ప్రభు కోల్పోయిన వారిని బట్టి బాధపడుతున్నారు. ప్రభు ఈ రాత్రి వేళ నీ మహాకృపలు తండ్రి, ఎవరికి ఏది ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యమును చదవబోతుండగా మాతో మీరు మాట్లాడి కృప దయచేయమని, అద్భుతకరంగా ప్రభు మీరు సహాయం చేస్తారని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించే వాక్య సహాయం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రాత్రి వేళ యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారము దానికి ప్రకటన చేయము. దేవుడు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యోనా గ్రంథం అంటే మనకు అర్థమైంది. యోనా అనే మాటకు అర్థమై పావురం అని చదువుతాం కదండి. గువ్వ లేక పావురం. యోనా జీవితం నేను ధ్యానించలేదు, కానీ ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యములో నినేవే పట్టణస్థుల జీవితాల గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ఎవరి జీవితం? నినేవే పట్టణస్థుల జీవితం. దేవుడు నినేవే పట్టణానికి అసలు ఆ పరిస్థితిలోనికి మనం ఆలోచన చేస్తే, యోనాను దేవుడు నినేవే పట్టణానికి పంపించాడు. ఇదిగో ముందుగా 1వ అధ్యాయంలో దేవుని వాక్కు ప్రారంభమైంది. 3వ అధ్యాయంలో దేవుని వాక్కు ప్రారంభమైంది. 1వ అధ్యాయంలో దేవునితో యోనా మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. 4వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. మొత్తం మీద యోనా గ్రంథం 4 అధ్యాయాలు ఉంటే 4 అధ్యాయంలో యోనా మాటలు కనిపిస్తాయి. ఎవరి మాటలు? యోనా మాటలు కనిపిస్తుంది. యోనాతో దేవుడు మాట్లాడిన మాటలు కూడా రాయబడ్డాయి. వీళ్ళిద్దరికి మధ్య చిన్న ప్రవక్త నేను అన్నీ వీటిని వివరంగా నేను స్టడీ చేయలేదు, కానీ అంటే చెప్పడానికి స్టడీగా చెప్పలేదు, కానీ నా దృష్టిలో ఈ రాత్రి వేళ నినేవే పట్టణస్థుల గురించి చెప్పమన్నాడు. అందువల్ల నేను స్టడీగా చెప్పలేదు, కానీ నినేవే పట్టణస్థుల గురించి మాత్రం చెప్తున్నాను. అసలు ఈ యొక్క నినేవే పట్టణము ప్రస్తుతం మనం ఆలోచన చేస్తే పురాతన పట్టణాల్లో గొప్ప పట్టణంగా పేరు పొందింది ఆ దినాల్లో. ఇప్పుడు అది శిథిలమైపోయింది, కానీ కట్టడాలు ఉన్నాయి. ప్రజెంట్ అది ఇప్పుడు ఇరాక్ దేశంలో నినేవే పట్టణం ఉన్నట్టుగా చూస్తున్నాం. యూట్యూబ్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, మనం సెర్చ్ చేస్తే దాని శిథిలాలు, దాని స్థలం అంటే బైబిల్లో రాయబడింది. దీనికి ఏ పేరు ఉందంటే, బైబిల్కి ఎన్నో గ్రంథాలకు ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. వ్యక్తుల పేర్లు పెట్టుకున్నారు, కుటుంబ పేర్లు పెట్టుకున్నారు, జీవితాల పేర్లు పెట్టుకున్నారు, కథల పేర్లు పెట్టుకున్నారు. కానీ ఎన్ని రాసినా ప్రపంచ చరిత్రలో ఈ పుస్తకం, ఏ పుస్తకం మన చేతులు ఎత్తుకొలుతున్న బైబిల్ పుస్తకానికి పరిశుద్ధ గ్రంథం అని పెట్టారు. పరిశుద్ధ గ్రంథం అంటే అర్థమేమి? ఇందులో రాయబడినది ప్రతి కూడా శుద్ధమైనది అని అర్థం. అంటే కల్మషము లేనిది, కలంకము లేనిది, ముడత లేనిది, డాగు లేనిది, మచ్చ లేనిది, ఎటువంటి చెడుతనం అందులో లేనిది.
అందుకే దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు. దాని పేరే బైబిల్. ప్రపంచంలో ఎక్కువ భాగం అమ్ముడుబడుతున్నటువంటి గ్రంథం కూడా ఏదైనా ఉందంటే అది కూడా బైబిలే. అందే పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. అనుదినము పఠించని, ఎంత పఠించినా ఇంకా నవనూతనమే ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోనా గ్రంథంలో నినేవె మహాపట్టణమునకు పోయి అన్నాడు. అంటే యోనాకి నినేవె పట్టణానికి పోవడం ఇష్టం లేదు. ఎందుకంటే నినేవె పట్టణస్తులకి మనము ఆలోచన చేస్తే యోనా పట్టణస్తులకి వాళ్ళకి మధ్య దాదాపుగా మనం ఆలోచిస్తే 800 కిలోమీటర్ల దూరం ఉంది నినేవె పట్టణానికి. మరి మనం చూస్తే ఈ పట్టణానికి, యోనా ఉన్న పట్టణానికి 800 కిలోమీటర్ల దూరం తను ఉన్నట్టుగా మనం గమనిస్తాం. యోనా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలకు 100 కిలోమీటర్ల దూరం కొన్ని చిన్నటువంటి పట్టణాలు ఉన్నట్లుగా గమనించాలి. ఇవి చరిత్ర గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు. బైబిల్ అంత క్షుణ్ణంగా అంతా కానీ రాస్తే భూలోక పుస్తకాలు సరిపోవు. యోహాను సువార్త రాయబడుతుంది, అసలు పుస్తకాలవే సరిపోవట. అయితే యోనాకు దేవుడు మాట్లాడాడు. యోనా మొదటి అధ్యాయంలో బాగున్నాడు. మొదటి అధ్యాయం తర్వాత 2వ అధ్యాయం ఎక్కడ పడిపోయింటే ఎక్కడో తెలుసా, యోనా గ్రంథంలో మనం చదివితే నీళ్ళలో ఉన్నాడు. నీళ్లపైన ఉన్న యోనా తర్వాత నీళ్ళలోకి వచ్చినటువంటి యోనా అయినాడు. 3వ అధ్యాయం మరలా నీళ్లపైకి వచ్చాడు. నీళ్ళు చెప్పాడు, ఒడ్డులోనికి వచ్చాడు. ఒడ్డులోనికి వచ్చినటువంటి యోనా ఒక సొర చుట్టనేనని ఆశ్రయించాడు యోనా. ఇది 4 అధ్యాయాల సంపుటి. ఈ 4 అధ్యాయాల వివరాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ 3వ అధ్యాయం మనం చదివినప్పుడు నినేవె పట్టణస్తుల గురించి రాయబడుతూ నువ్వు నినేవె పట్టణానికి పో. ఎందుకు పొమ్మంటాడంటే నినేవె పట్టణస్తులు యెహోవా దృష్టికి బహు ద్రోహులైపోయారు. చెడిపోయిన పట్టణం నినేవె పట్టణం, పాడైపోయినటువంటి పట్టణం, అంధకారముతో నింపబడిన పట్టణం, అవిధేయతతో నింపబడిన పట్టణం, దేవుని ప్రేమను నోచుకోని పట్టణం, దేవుని స్థానం లేని పట్టణం, దేవునికి దూరమైన పట్టణం. దేవుడు కూడా ఏమన్నాడంటే చెడిపోయిన వారిని ప్రేమిస్తున్నాడు ఆయన. మనమైతే ఏం చేస్తాం? చెడిపోయిన వారిని ప్రశ్నిస్తాం. కానీ దేవుడు చెడిపోయిన వారిని ప్రేమించి ఇకనైనా మీరు మారమని దేవుడు ప్రవక్తను పంపించాడు. లోకం దేవుని దృష్టిలో ఏమైంది? చెడిపోయిన లోకం ఉంటే దేవుడు చెడిపోయిన వారిని ప్రేమించాడు. ఎందుకో తెలుసా? చెడిపోయిన వాడు చెడిపోయినట్టుగా ఉండడం కాదు, పాడైపోయినట్టుగా ఉండడం. కానీ వాడు మారాలి. వాడు మారి, అందుకనగా మనస్సు మారాలి. మనస్సు మారి మహిమ కలిగిన దేవుని రాజ్యంలో చేరాలనేది దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ దేవుడు మనం చూసినప్పుడు యోనా నువ్వు వెళ్ళి ఏం చేయాలట? సువార్త ప్రకటన చేయి. ఏం చేయాలి? ప్రవక్త పని ఏం పనమ్మా? ఎక్కడ బొమ్మంటే అక్కడ పోవాలి, ఏం చెప్పమంటే చేయాలి. అతను ఉండేది దేవుని పని చేయడానికి. నేను దేవుని పని చేయను, నేను ఆ ఊరంటే నాకు గిట్టదు, నాకు ఈ వీళ్ళంటే నచ్చదో, నేను చేయడానికి వీలు లేదు. సేవకుడు ఆ రోజుల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ యోనా ఏదంటే నువ్వు నినేవె పట్టణానికి వెళ్ళు. నినేవె పట్టణానికి వెళ్తే నువ్వేం చేసావు? తర్సీసుకు పోయినావు, ఓడెక్కిపోయినావు. దేవుడు రివర్స్ చేసి మళ్ళాడేరాడా ఒట్ట కాదని మళ్ళా నినేవె పట్టణానికి దేవుడు పంపించాడు. 3 రాత్రింబగులు యోనా, అయ్యా ఈ వాసన, ఈ బాధ, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను, బాధపడి ప్రార్థన చేస్తాడు. బుద్ధి వచ్చి ఎడగబోతాడు, నినేవె పట్టణం సువార్త ప్రకటిస్తాడు. ఎన్ని దినాలంట? 3 దినాలంత ప్రయాణం కలిగిన సుదీర్ఘమైనటువంటి పట్టణం అది. మా గ్రామానికి, వీధికి, పట్టణానికి తేడా ఉందా లేదా? తిరుపతి మహాపట్టణం ఇప్పుడు కదా, ఎటు చూసినా ఏ సందులో ఏ గుందులో పోయినా పట్టణం అంతా నింపబడింది. ఆ రోజులో యోనా సువార్త చేయడానికి ఎంతమంది పోయినారా? ఎంతమంది? ఒక్కడే. అదే లోకం అన్నట్టు ఏక నిరంతరం ఒక్కడే పోయినాడు. ఈరోజు ఎక్కడికి రమ్మంటే నాకు తోడు లేరు, నేను బాలేకపోతాను అంటారు. ఆ రోజులు తోడు ఎవరు లేరు, ప్రవక్త ఒక్కడే వెళ్తాడు. దేవుని చిత్తమైతే కొందరిని సమూహంగా పంపించాడు సువార్త ప్రకటించడానికి. ఆ దినాల్లో ఒక్కరు, మరి ఈ దినాల్లో 2. ఆ రోజు ఒక్కడే. కొత్త నిబంధన గ్రంథంలో 2 పోవాలి, పాత నిబంధన గ్రంథం ప్రకారం 1 పోవాలి. తెలుసా? దేవుడు శిష్యుల్ని పంపించాడు, ఇద్దరిద్దరినిగా పంపించాడు, ఒక్కరిని పంపించాల. ఎంతమంది పంపించారు? మొత్తం 12 మంది అంటే 6 డజన్ డివైడ్ చేశాడు. ఇద్దరిద్దరుగా పోండి అన్నాడు. సువార్తకి వెళ్ళి ఎప్పుడు ఎట్ట పోవాలి? ఇద్దరిద్దరుగా పోవాలి. అది కొత్త నిబంధన సిద్ధాంతం. కొత్త నిబంధన గ్రంథం ఏర్పడుతుంటే జతగా వెళ్ళమన్నాడు.
ఒంటరిగా కాదు. పాత నిబంధన గ్రంథంలో ఒంటరితనం, కొత్త నిబంధన గ్రంథంలో జంటతనం. యోనా గ్రంథంలో యోనా ఒక్కడే సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. లేచి యోనా సెలవిచ్చిన ప్రకారం నినేవే మహాపట్టణం పోయాడు. అసలు ఆ పట్టణం ఎలాగుంది? ఆ పట్టణాన్ని గురించి నేను కొన్ని విషయాలు ఇదే నహూము గ్రంథంలో ఆ పట్టణం యొక్క క్యారెక్టర్ నహూము గ్రంథంలో రాస్తాడు. వాళ్ళ జీవితాల్లో ఈ యోనా గ్రంథంలో కూడా రాస్తాడు. యోనా గ్రంథంలోనే ముందు చదివి తర్వాత నహూము గ్రంథానికి వెళ్దాం. 9వ వచనం చదువుతున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ దుర్మార్గులను విడిచి తాము చేయు బలాత్కారంలో మానివేయవలను. అది గమనిస్తున్నారా? ఒక 2 మొక్కలు చెప్పాడు అక్కడ. వాళ్ళ గురించి ఏం చెప్పాడు? దుర్మార్గులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? బలాత్కారులు అన్నాడు. ఎంతటి ఘోరమైన పట్టణం అది, అర్థమైందా? ఘోరమైన పట్టణానికి సువార్త ప్రకటించడానికి కొరకై యోనాను దేవుడు పంపించాడు. ఈరోజు ఎవరు వెళ్ళాలి? ఏమండి, ఈరోజు నేనేవే ఈ లోకం అనుకో. ఈ లోకానికి ఎవరు పోవాలి? మనమే పోవాలి. ఎవరు పోవాలంటే మనమే పోవాలి. లేదు సేవకుడు చూసుకుంటాడు, సంఘ పెద్ద చూసుకుంటాడు, ఆ ఎల్డర్ చూసుకుంటాడు, అక్కడ నడిపించే వాళ్ళు చూసుకుంటారు. కాదు కాదు, బైబిల్లో రాయబడుతుంది ప్రతి ఒక్కరూ, నమ్మిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు సువార్తను ప్రకటించాలి. ఏ సంఘం సువార్త ప్రకటించదో ఆ సంఘం వృద్ధులానికి రాదు. అది చచ్చిపోయిన సంఘం. అది జీవం ఉన్న మృతతుల్యమే. ఏమండి, పక్షవాతం కలిగిన తన పని తాను చేసుకుపోతే ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఈరోజు చాలా సంఘాలు సువార్త లేని మరుగుజ్జు సంఘాలు అవుతున్నాయి. ఏ సంఘమైతే సువార్త ప్రకటిస్తుందో ఆ సంఘం వెలుగులోనికి వస్తుంది. ఆ రోజు సువార్త ప్రకటించక వ్యతిరేకంగా వెళ్ళాడు. దేవుడు పాఠం పంపించి శ్రమల కొలిమిలో పుటం వేసి తర్వాత మరలా రప్పించాడు సువార్తలోనికి. బుద్ధి వచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తాడు. ఆ పట్టణం గురించి దేవుడు బాధపడ్డాడు. ఎంతమంది ఉన్నారు ఆ పట్టణంలో చూస్తే ఈ అధ్యాయంలో చూద్దామండి. ఎంతమంది ఆ పట్టణంలో ఉన్నారో చదువుతాను. దేవుని వాక్యం ఇక్కడే వాళ్ళ గురించి రాయబడుతూ నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు, వాడు మానవేయమన్నాడు. వాళ్ళ జీవితాల్లో ఎంతటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచన చేస్తే ఈ పట్టణం యొక్క పరిస్థితి, ఈ పట్టణం యొక్క స్థితిని మనం ఆలోచించాలి. వారి యొక్క పరిస్థితులు అంతటువంటి ఘోరముతో ఉన్నట్లుగా. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 125,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనములను బహు పశువులను చూస్తున్నాం. 125,000 కంటే అంతమంది జనం, అంతమంది జనం నశించిపోతే, అంతమంది జనం చనిపోతే దేవుడు సంతోషించాల. బైబిల్లో రాయబడుతుంది యెహెజ్కేలు గ్రంథం 18వ ఒకడు తన దుర్మార్గం విడిచి బ్రతికినలా నాకు సంతోషం అన్నాడు ఆయన. అంటే నినివే పట్టణం ఎలాగుందంటే యెహోవా దృష్టిలో, దేవుని దృష్టిలో అది ఘోరమైన పట్టణంగా ఉంది. దుర్మార్గతతో నిండిన పట్టణముగా, బలాత్కారంతో కలిగిన పట్టణంగా ఉంది. సరే, నహూము గ్రంథానికి వద్దాం రండి. నహూము భక్తుడు కూడా తన గ్రంథంలో రాస్తాడు. యోనా గ్రంథం పక్కనే నహూము గ్రంథంలో కూడా రాస్తాడు. 3 అధ్యాయాలు సంపుట్టి దాని గురించి రాస్తాం. చూద్దామా రండి. ఆ పట్టణాన్ని గురించి ఏమని రాయబడుతుందంటే 1వ అధ్యాయం 1వ వచనం. నినేవేను గురించి దేవోక్తి అన్నాడు. అంటే దేవుని వాక్కు రాయబడుతుంది. నినేవే పట్టణం. ఆ పట్టణం ఎట్లాగుందంటే ఇప్పుడు 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఆ పట్టణం ఎట్టున్న జనాలు నరహత్య అంటే చంపేటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఆ రోజు కత్తులతో చంపినారులే, ఈరోజు ఎట్లా చంపేస్తున్నారా? మాటలతో చంపేవాళ్ళు తయారైపోయినారు. ఈ లోకంలో ఎక్కువ ఎట్లా చంపుతున్నారా? చచ్చిపోవాలనిపించిందండి వాళ్ళు మాట్లాడిన మాటలకు అంటారు కొంతమంది. దానికన్నా మాట్లాడిన దానికన్నా కత్తితో చంపేదానికంటే చాలామంది అంటారు. కత్తిపోటు వంటి మాటలు కలిగిన వారు ఈ భూమి మీద ఉన్నారు. కొంతమంది కత్తితో పొడిచేట్టుగా మాట్లాడతారు, ప్రాణం చచ్చిపోయినట్టుగా ఉంటుంది. అంటే అటువంటి స్వభావం కలిగినటువంటి పట్టణంలో వారు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. వారి గురించి రాయబడుతుంది. వారి గురించి రాయబడిన మాట మనం చూస్తే చిల్లంగితనము, సంసారాల్లో అమ్మేసినటువంటి అంటే కుటుంబ జీవితాలను చిన్నాభరణం చేసిన పట్టణంగా. అంటే నహూముతో మాట్లాడాడు, యోనాతో మాట్లాడాడు, వాళ్ళ జీవితాల గురించి రాస్తున్నాడు. ఇటువంటి పట్టణం దేవుడు చూసేప్పుడు బాధపడ్డాడు.
ఈ పట్టణం చెడిపోయిందే, ఈ పట్టణం పాడైపోయిందే, నరాచ కలిగిన పట్టణం అయిపోయిందే, వేష కలిగిన పట్టణం అయిపోయిందే, విచారం కలిగిన పట్టణం అయిపోయిందే. ఇటువంటి పట్టణం ఇన్ని వేల మంది అగ్నిగుండకెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టమైనా సువార్త ప్రకటిస్తే బాగుండు కదా, సువార్త బోధిస్తే బాగుండు కదా. ప్రవక్త ఉండేది ఎందుకు? ప్రకటించడానికే కదా. సంఘం ఉంది ఎందుకు? సేవ చేయడానికే కదండి. సంఘం కట్టుకుంటే సరిపోతుందా? 4 గోడలు కట్టేస్తే సేవ జరుగుతుందా? జరగదు. సువార్త జరగాలి సంఘాల్లో. సువార్త లేని సంఘాలుగా ఉండకూడదు. వారానికి ఒక పర్యమో, నెలకు ఒక పర్యమో సువార్త పత్రికల ద్వారా సువార్త అందించబడాలి సంఘాలు. అప్పుడే ఆ సంఘము క్షమాభివృద్ధి పొందుతుంది, ఆత్మలో నూతనమైన వారు వస్తారు. లేకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు అంతే. వచ్చిన వాళ్ళు వస్తారు, కూడుకునే వాళ్ళు కూడుకుంటారు తప్ప నూతనమైన వాళ్ళు రావాలంటే మారు మనసు పొందేవారు కావాలి. మారు మనసు పొంది సంఘంలో చేర్చబడే వాళ్ళు కావాలి. ఆనాడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో సువార్త ప్రకటించి చాలామంది హృదయాలు మారు మనసు పొందాయి, పాపక్షమాపణ పొంది యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. అంటే ప్రకటించేవారు లేకపోతే, వెళ్ళగలిగేవారు లేకపోతే, పంపించేవారు లేకపోతే, చేసేవారు లేకపోతే, చెప్పేవారు లేకపోతే సేవ ఎట్ట జరుగుతుంది? మీరు వెళ్ళరు, ఇంకొకరిని వెళ్ళనివ్వరు. మీరు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. సేవ ఎలా జరుగుతుంది? ఈ రోజులో తాను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు, కానీ దేవుడు గుణపాఠం నేర్పించి పంపించాడు నినివే పట్టణానికి. ఆ పట్టణం యొక్క పరిస్థితి, ఆ పట్టణం యొక్క స్థితిగతులు దేవుడు చూసినప్పుడు ఆ పట్టణం మీద వాంచగలిగాడు. నాశనమైపోతున్నవారు, చెడిపోతున్నవారు, కూలిపోతున్నవారు, పాడైపోతున్నవారు, పతనమైపోతున్న వారి మీద దేవుని కనికరం ఏర్పడింది. మనమైతే ఎంత కోపం కదండి. ఇట్టటోడా అట్టటోడా అంటాం. కానీ దేవుడు వాళ్ళు చేస్తారని దేవుడు ముందుగానే తెలిసి యోనా ద్వారా మార్చాలనేది దేవుని యొక్క సంకల్పం. ఎవరి ద్వారా మార్చాలని? యోనా ద్వారా నినివే పట్టణస్థులు మార్చాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి కట్టుబడి, ఆ సంకల్పానికి లోబడి తాను వెళ్ళాలని దేవుడు ఒక గుణపాఠంగా చేసి ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రకటిస్తున్నాడు. 3 దినాలు బట్టినాడు సువార్త ప్రకటన చేయడి. అయ్యా, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపం రాబోతుంది, మీరందరూ కూడా చనిపోతారు. కాబట్టి మీరు నమ్ముకోకపోతే, మీ జీవితాలు అమ్ముకున్నారు ఇంతవరకు, ఇప్పుడు అమ్ముకున్న మీ జీవితాలు నమ్ముకోవాలి. అర్థమైందా? అమ్ముకునే జీవితాలు నమ్ముకోవాలి, చెడిపోయిన జీవితాలు చేర్చుకోవాలి, పాడైపోయిన బ్రతుకులు పట్టుకోవాలి, ఆయన్ని దూరమైన వారు దగ్గర అవ్వాలి దేవునికి అని సువార్తను ప్రకటించాడు యోనా. ఆ సువార్త ప్రకటనకి యోనాకి ప్రకటిస్తూ 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 ఎన్ని రోజులు పోయాడు? 3 రోజులు. ఎవరు అన్నం పెట్టారో, ఎవరు నీళ్ళు ఇచ్చారో, ఏడబడుకున్నాడో, ఏం చేశాడో రాయబడలేదు. కానీ కేవలం ఒక పదం రాయబడింది, 3 దినాలు దిగి సువార్త ప్రకటించాడట. ఎన్ని దినాలు? ఏమ్మా, మనం కావాలి పోవాలంటే ఆ ఊరికి పోతే నాకు ఆ ఊరిలో సీటు ఉందా, నేను రాత్రి పడుకునేది బస్సు ఉందా, ఫ్యాన్ ఉండదా, ఏసీ ఉండదా, మంచి భోజనం ఏమైనా అరేంజ్ చేస్తారా, నేను పోతే అకామిడేషన్ ఉందా? ఆ రోజులు అవేవి లేవు. వెళ్ళమంటే వెళ్ళాలి. ఏలియా, నువ్వు ఎడకి పో, సరే పతుకు పో. సరే ప్రభువా. ఎడకి పోవు నువ్వు? సరే పతుకు పో. సరే ప్రభువా. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన స్థలాలకు వెళ్ళమంటే భక్తులు వెళ్ళారు, బాగుపడ్డారు. ఈరోజు మనం బాగుపడంటే ఎడకి పోవాలి? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఎలాంటి వ్యక్తి అయినా ఒకరోజు కాకపోయినా ఒకరోజు మారతాడమ్మా. ఎప్పుడు ఒకే బ్రతకరుగా, ఎప్పుడు ఒకే జీవితాలు ఉండవుగా, ఎప్పుడు ఒకే స్థితిని అనుభవించడు కదా. ఎప్పుడు పడిపోయిన వాడిగా ఉంటాడా, ఎప్పుడు పాడైపోయిన వాడిగా ఉంటాడా, ఎప్పుడు చెడిపోయిన వాడిగా ఉంటాడా, వాడు సంతోషించడా, వాడు బాగుపడ్డా, వాడిని కలిసి రాదా, వాడు క్షేమం పొందడా, చీకటి బ్రతుకే ఉంటాడా, వెలుగు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఏమంటే పగులు వచ్చింది, రాత్రి వస్తుంది. అంటే జీవితంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. శరీరాల మార్పులు జరగలేదా? కాలం పెరిగే కొద్దిగా, వయసు పెరిగే కొద్దిగా మనమే బాడీ చేంజ్ అవుతున్నాంగా. దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈ రాత్రి వేళ నినివే పట్టణస్థుల మీద దేవుని కోపం రగులుకున్న సువార్త ద్వారా మారాలనుకున్నాడు దేవుడు. మామూలుగా మన బిడ్డను కొడతాం ఎందుకోసం? శిక్షించడానికి, దండించడానికే తప్ప వాడు చంపడానికి కొట్టంగా. దేవుడు కూడా అలా చేశాడు. ఇప్పుడు మొత్తం మీద యోనా ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. ఎప్పుడైతే సువార్త ప్రకటించారో నినివే పట్టణస్థులో కొన్ని మంచి కార్యాలు ప్రారంభమైనాయి. నినివే పట్టణస్థులతో కొన్ని మంచి కార్యాలు, సువార్త ద్వారా ఆ పట్టణమే
ఆ పట్టణమే మార్పు పొందబోతుంది. దేని ద్వారా? కేవలం సువార్త ద్వారా. మనం నమ్ముకునేంత కాలంలో మనం ఎవరికైనా సువార్త ప్రకటించామా? మన కుటుంబాల సువార్త జరుగుతున్నాయా? సువార్తలు ఆగిపోతున్నాయి ఈ రోజుల్లో. దేవుని వాక్యం సువార్త ఈనాడు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు చేయలేము. ఇప్పుడు మన ఇంట్లో ప్రార్థన కూడికలు పెట్టి ఒక 2 మైకులు పెట్టి ఏదో పాట పాడి వాక్యం చెప్తే, సువార్త చెప్తే తద్వారా నమ్ముకుంటారు. ఎప్పుడో వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు, 6 నెలలకు ఒక రోజు, 3 నెలలకు ఒక రోజు నీ కుటుంబాల్లో జరిగితే ఇరుగు పొరుగు వారు ఏమంటారు? సువార్త వింటారు. అలా నమ్ముకున్న కుటుంబాలు మేము ఒకరం. యేసు ప్రభు కుటుంబాల్లో మధ్య జరుగుతున్నట్టు ప్రార్థనలకు వెళ్ళి మేము రక్షించబడ్డాం. అర్థమైంది అనుకుంటాను. సువార్త కుటుంబాల ఇంట్లో జరుగుతూ ఉంటే శుక్రవారం పూట సంఘ పెద్దల కుటుంబాల మధ్యలో జరుగుతూ ఉంటే బలవంతంగా మమ్మల్ని పిలిస్తే ఆ మీటింగ్కి పోయి అప్పుడప్పుడు పోతూ 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 ప్రభు నమ్ముకున్నాం. మేము డైరెక్ట్గా ఎవరు మందిరానికి రాలేరు. ఇళ్ళ కాడ కూడికల ద్వారా వాక్యం చెప్తూ ఉంటే, పాట పాడుతూ ఉంటే, ఎవరో ఒకరు బాగలేనప్పుడు కష్టమో, కన్నీళ్ళో, బాధో, వేదనో, దుఃఖమో అలాంటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి కొద్దిసేపు కూర్చొని 2 మాటలు విని ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తే అప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన పెట్టుకోవు, నువ్వు కూడికే జరిగించవో, ఆపే పరిస్థితి మానేస్తావో, ఎంతమంది ఆత్మలకు నువ్వు లెక్క చెప్పాలి? ఎంతమంది లెక్క చెప్పాలి? ఇప్పుడు లెక్క అడిగలేదు యోనాని. మన లెక్కనేస్తాడు, మన డొక్క చేస్తాడు. ఒకరోజు నువ్వేం చేసావయ్యా సేవ? నువ్వేం చేసావు? ఏమండి, ఒక ఆయనంట గాడిదలు పెట్టి గాడిదలు కొనిచ్చి ఊరు తిరగమన్నాడంట ఓ తండ్రి బైబిల్లో. అంటే మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డలను కని ఏం చేస్తున్నాం? గాడిదలు మేపుకొని వదిలేస్తున్నాం ఊరి మీద. దేవుని వాక్యం చెప్పబడుతుంది. సువార్త ప్రకటించడానికి కొరకై మన బాధ్యత ఏంటి? సంఘం సువార్త ప్రకటించడానికి కొరకే సంఘం ఉంది. ఆ రోజులో యోనాను ఎందుకు ఆ ప్రాంతానికి పంపించటే కేవలం వారు మారాలి. కుటుంబాలు మారాలంటే ప్రార్థనలు జరగాలి. అవునా కదా? వ్యక్తులు మారాలంటే ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరగకపోతే ఎట్ట మారుతాడు? ప్రార్థన లేకుండా, ప్రార్థన జరగకుండా ఇప్పుడు యోనానే ఆ ప్రాంతంలో ప్రార్థన చేయకపోయింటే, యోననే ఆ ప్రాంతంలో ప్రకటించకపోయింటే, యోననే ఆ ప్రాంతంలో బోధించకపోయింటే ఇప్పుడు వీళ్ళు మారేవారా? మారరు. దుర్మార్గం బ్రతుకట్టే ఉంటుంది, చెడిపోయిన బ్రతుకు అలాగే ఉంటుంది, పాడైపోయిన బ్రతుకు అలాగే ఉంటుంది. వాళ్ళ జీవితాలు మారరు. ఇంకా వారు మారరు కాబట్టే ఒక ప్రవక్తను పంపించాడు. అది కూడా ఎలాంటి ప్రవక్త తెలిసిన? మారిన ప్రవక్తను పంపించాడు. మనసు మారిన ప్రవక్తను పంపించడానికి. నేను పోననేవాడిని ఏం చేశాడు దేవుడు? నోరు గట్టి, ఒళ్ళు గట్టి, పస్తులు పెట్టి పంపించాడు. మొత్తం మీద సువార్తను ప్రకటించాడు. 3 దినాలు పట్టింది సువార్త ప్రకటిస్తే. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిన కార్యం అంటే, ఇప్పుడు మనం చదువుతాం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనంలో, నినేవె పట్టణస్థుల వారు దేవుని యందు విశ్వాసముంచి, వాళ్ళు ఫస్ట్ విన్నారు, నెంబర్ 1. నెంబర్ 2 విశ్వాసం ఉంచారు. అంటే ఇటువంటి దుర్మార్గులైన మంచి మాట విన్నారు. సువార్త ద్వారా విన్నారా లేదు ఇప్పుడు వీళ్ళ ఆ పట్టణమా? అంటే ఇప్పుడు నీ కుటుంబాల ద్వారా సువార్త ఎదుటి వాళ్ళు వింటారు. వినండి, చాలామంది మీటింగ్లు మేము చేస్తున్నప్పుడు ఈదుల్లో కూర్చొని, బయట కూర్చొని, అరుకడ కూర్చొని ఏమండి చాలామంది వింటూ ఉంటారు. అయ్యా రాత్రి రాజుగారి కథ గురించి బలి చెప్పే కథ అని అడిగారు మా ఇళ్ళకాడ మీటింగ్ జరిగినప్పుడు. అవునమ్మా రాజుగారి గురించి కథ చెప్పాను. రాజుగారికి అంత సమస్య వస్తే మనం ఎంత అన్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమైనారు? వాళ్ళ ప్రార్థనకి రారు, కానీ శబ్ద యంత్రం వాళ్ళకి ఏం చేస్తుంటే ఈయన కూర్చొని విన్నారు. టీవీలు కట్టేసి ఉన్నారండి. సినిమాలు చూడకుండా, సీరియల్ చూడకుండా, సెల్లు చూడకుండా ఆ మీటింగ్ ద్వారా తెల్లవారుతో విని అడిగారు నన్ను, రాత్రి ఆయన రాజుగారి గురించి చెప్పేవయ్యా, బాగా చెప్పేవయ్యా. అర్థమవుతుందా? మన ఇంట్లో జరిగితే అది ఎంత దీవెన, ఎంత మేలు. సువార్త ఆపకూడదు. సువార్త కార్యక్రమం నీ ద్వారా, నా ద్వారా, ఎవరి ద్వారానే దేవుని కార్యం జరిగించకపోతే ఎట్లా కుటుంబాలు మార్పులు జరుగుతాయి? ఇప్పుడు యోనా ప్రకటించగా వారు విన్నారు. 2వది వారు విశ్వాసం ఉంచారు. ఎంత దుర్మార్గులు మారిపోయారండి ప్రసంగానికి. అర్థమవుతుందా? ఒక ప్రసంగానికి 3 దినాలు ఆ ఊరంతా ప్రకటన చేస్తే, పట్టణంలో ప్రకటన చేస్తే మారారు. ఎవరు మారారు తెలిసిన? అసలు ఎంతో గొప్ప కార్యం. పశువులు కూడా గడ్డి మేయలేదంట. పశువులు కూడా నీళ్లు తాగలేదు, గడ్డి పెట్టలేదు, వాటి నోర్లు కట్టారు. వీళ్ళ నోర్లు కట్టుకున్నారు. అసలు బలాత్కారకులకి ఏం కావాలి? సుఖంగా తిండి కావాలి, సౌఖ్యంగా తిరగాలి, ఎంజాయ్గా ఉండాలి. అలాంటి వారే వాళ్ళ మనసు ఏమైపోయిందా? మారిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇక్కడ మళ్ళీ ఆ వచనంలో 5వ వచనం చదువుదాం.
5వ వచనం చదువుతున్నాను నేను. నినేవే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, ఆ సంగతి నీవే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు వస్త్రాలు వదులుకున్నాడు. మనం పోతే మన రాజ్యం ఏమైపోవాలి, మనమే మారకపోతే మన రాజ్య పరిస్థితి ఏమైపోతుందని దేవునికి భయపడి సువార్తను విని విశ్వాసం ఉంచి వాళ్ళ ఉపవాసం చేశారమ్మా. ఇందుకోసం వాళ్ళ బ్రతుకులు మారడానికి, వాళ్ళ జీవితాలు మారడానికి ఉపవాస దినం ప్రకటించుకున్నారు. వాళ్ళే ఎప్పుడైతే దేవుని కోపం వస్తుందని చెప్పి కొంత వాళ్ళు మారిపోయారు. కాబట్టి ఒకటి వారు విన్నారు, రెండవది వారు విశ్వాసం ఉంచారు, మూడవది వారు ప్రార్థన చేశారు, నాలుగవది మనం చదివితే వారి గురించి రాయబడిన మాట మనం గమనిస్తే 9వ చివరి లైన్లో మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవాలని ఆ దూతలు నీవే పట్టణంలో చాటింప ప్రకటన చేసిరి. అది మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఆ పరిస్థితి చేశారో వాళ్ళ హృదయాల్లో జరిగినటువంటి గొప్ప కార్యం తెలిసిన తాము తగ్గించుకున్నారు. ఆ అహంకారులు బలాత్కారులు ఏమైపోయారు, మెడలు వంగాయి, మోకాళ్ళు వంగాయి, శిరస్సు వంగింది, జీవితం ఉంచుకున్నారు, ప్రభుకి అంకితం చేసుకున్నారు. మనం వంగితే అంకితం అవుతాం దేవునికి, మనం వంగం అంకితం కావు. మనం వంగలేదంటే మన కుటుంబ జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. సువార్తకు లోబడినటువంటి నినివే పట్టణస్థులు ఒకప్పుడు లోబడిన వారు, ఒకప్పుడు విననేవారు, ఒకప్పుడు మూర్ఖులు, గర్వాంధులు, అహంకారులు, హంతకులు, దోషకులు సువార్తకు లోబడ్డారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎంతటి లోకానుసారంగా బ్రతికబడినా గుడి కనిపిస్తే దండం పెడతాడే లేదా, వాడికి భయం ఉంది. దేవుని సన్నిధి అంటే విలువ ఉన్నది, కానీ క్రైస్తవ లోకానికి ప్రకటించడానికి ఏమీ లేదు, భయమే లేదు, అసలు వద్దులే అవసరం లేదు అంటున్నారు. దేవుడి కార్యం నీ ద్వారా నా ద్వారా ఏమవ్వాలి, ఒక కుటుంబానికి నష్టం కలగకుండడానికి మనం కారకులుగా ఉండాలి. ఆనాడు నినివే పట్టణ కుటుంబాలే పాడు చేస్తున్నారు, వాళ్ళు పాడు చేస్తున్న జీవితాలు వాళ్ళ బ్రతుకులు పాడవకుండా కాపాడుకున్నారు. ఎవరి ద్వారా? కేవలం యేసు ప్రభు సువార్త ద్వారా. ఎంత భాగ్యం అండి. కాబట్టి నా కుటుంబాల ద్వారా ఏం జరగాలి? సువార్త ప్రకటించడానికి కొరకై, ఆత్మల రక్షణ కొరకై, కుటుంబాల క్షేమము కొరకై ప్రకటించేవారు కావాలి, సమర్పణ కలిగిన వారు కావాలి, దేవుని కొరకు అంకితం చేసుకున్నవారు కావాలి, ఆయన మాట విని చెప్పేవారు కావాలి. దేవుని వాక్కులు మనం చూస్తున్నాం. ఆ రోజులో ఎవరింటి వాళ్ళు చెప్పేదానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఆ రోజు నాయకులుగా, సేవకులుగా సమర్పించబడి యాజకత్వం చేసి ప్రవక్తలకు వారు ప్రకటించారు. ఈ రోజులో స్థానాలు వేరైపోయినాయి. ఆలోచించేద్దాం. వారు దుర్మార్గతను మానివేశారు. 3వ అధ్యాయం 10వ వచనంలో వారు చెడుతనమును మానుకొని, దుర్మార్గతను మానుకొని, పాపాన్ని మానుకొని, దోషమును మానుకొని, అవిధేయత మానుకొని, అహంకారం మానుకొని వారు ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. వాళ్ళ జీవితాలు చివరిగా రాయబడుతుంది. వీరి గురించి 6వ మాట చూస్తే పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు అయ్యా మేము చేసిన తప్పు అయ్యా ఒప్పుకున్నారు. ప్రభు దగ్గర, సేవకుని దగ్గర ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు కూడా కీడు చేయదలుచుకుంటే వారు చేయక క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపడి వారిని చేయుదననుకున్న తాను ఇచ్చిన మాటను కీడును మానెను. వాళ్ళు మారారు, దేవుడు మారిపోయాడు. అసలు చంపేస్తానన్న వాళ్ళనే దేవుడిని మనస్సు గెలవగలిగారు. ఇప్పుడు నిజానికి ఎవరు గెలిచారు చెప్పాలంటే దేవుని గెలిపించారు వాళ్ళు. దేవుడు అన్నాడు, మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను, మీకు సువార్త ప్రకటించి పంపించానన్నాను. వాళ్ళ జీవితాలు మారే కొద్దిగా దేవుడు కూడా మనసు కరిగిపోయింది. దుర్మార్గుల మీద, కోపిష్టుల మీద, గర్వాంధుల మీద, పాపాత్ముల మీద దేవుని కోపం రగులుకొని ప్రకటించినప్పుడు వాళ్ళు మారారు. దేవుడు మనసు కూడా మారిపోయింది. ఈరోజు మన జీవితాలు మన కొరకై యేసుక్రీస్తు లోకానికి వచ్చే ప్రాణం పెట్టి చనిపోయే సమాధి పాపాత్మల కొరకై ప్రభు బలియాగం అయిపోయాడు. నమ్మితే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండం, యేసుక్రీస్తు నమ్మితే మోక్ష రాజ్యం లేదా యుగయుగాల కాలం, నమ్మితే ఆయనతో ఉంటాం. మన జీవితాలు మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు సిలువలో రక్తం కార్చాడు,
కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, వధించబడం యేసుక్రీస్తుడుగా ఆయన నీ కొరకు బోధ చేయడానికి వచ్చాడు. ఈ లోకం నశించిన దాని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తుకి లోకానికి వచ్చాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటల ద్వారా మన హృదయాల్లో పదిలపరచుకొని ప్రభు